యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కార్తీక పౌర్ణమికి ముస్తాబైంది. కార్తీక పౌర్ణమి వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు, భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు తరలిరానున్నారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపు కార్తీక శుద్ధ పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించనున్నారు. కొండ దిగువన ఉన్న సత్యనారాయణ స్వామి వ్రత మండపంలోని 2 హాల్స్, వ్రత పీటలు, పూజా సామగ్రిని సిద్ధం చేశారు. వ్రత మండపంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 8 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్టలో సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ప్రతి గంటకు 1 బ్యాచ్ చొప్పున 8 బ్యాచ్లు నిర్వహిస్తామన్నారు ఆలయ అధికారులు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు పోలీసులు. భద్రతా ఏర్పాట్లను యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు పరిశీలించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పరమ సుప్రసిద్ధమైనటువంటి శ్రీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 తారీఖు వరకు కార్తీక మాస పర్వదినములను పురస్కరించుకొని శ్రీ దేవస్థానం వారు కొండ కింద ఉన్నటువంటి ఆధ్యాత్మిక వీధి కేంద్రంలో ఈ 250 మంది ఒక్కొక్క హాల్లో కూర్చొని వ్రతాలు చేసుకునే రీతిగా ఉండేటట్టు 2 మండపాలు నిర్మించబడి ఉన్నాయి. ఇట్టి హాల్లో అందరూ చేసుకుంటారు వ్రతాలు. వారి భక్తుల సౌకర్యార్థమయ్యి దేవస్థానం వారు నిర్ణయించిన బ్యాచ్లు ఎలా అంటే ప్రతిరోజు 6 బ్యాచ్లుగా ఉదయం 5 గాక 7, 9, 11, 1, 3, 5 ఈ విధంగా 6 బ్యాచ్లు వారి ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తజనుల సౌకర్యార్థమై ఉదయం తెల్లవారుజామున 5, 7, 9, 11, 1, 3, 5, 7 ఈ విధంగా 8 బ్యాచ్ల వారీగా వ్రతాలు చేసుకోవడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తజనులకు సకల వసతులు ఏర్పరిచినారు. మరి నీటి వనరుల వసతి కానీ, ఉండడానికి సకల నీడ వసతి కానీ, కూర్చోవడానికి వెయిటింగ్ పర్యవేక్షక వసతి కానీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇందులో భాగంగా దేవస్థానం వారు తప్పకుండా శేష వస్త్రము మరియు బ్లౌజ్ పీసులు, స్వామివారి యొక్క రాగి ప్రతిమలు కూడా ప్రసాదంగా ఇస్తూ ఉన్నారు. కనుక ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ వ్రతాలు చేసుకోవడానికి అనువుగా భక్త బృందం అంతా కూడా ఈ కార్తీక మాసంలో ఉదయం నుండి సాయంకాలం వరకు వాళ్ళ వీలు చూసుకొని మాత్రం వ్రతాలు చేసుకోవాల్సిందిగా, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యానుగ్రహములకు పాత్రలు కావలసిందిగా, సకల మనోరథములు సిద్ధింపజేసుకోవాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ సాదరంగా స్వాగతిస్తూ విజ్ఞప్తి.